జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులకు, భక్తాగ్రేసులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు, వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో అందరికీ కూడా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల వారికి మరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వావసునామ సంవత్సరంలో ధను రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రతికూల అనుకూల పరిస్థితులు, ఏ దేవతార్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది, పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం వారు కలిసి ఏమిటి ధనురాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే ప్రసన్నమైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారు, తాతగారి తండ్రి గారి పిత్రార్జిత ఆస్తి ధనం కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, ధనవంతులు, గుణవంతులు, బుద్ధివంతులు, త్యాగ బుద్ధి కలిగినటువంటి వారు, అలాగే మంచి సద్గ్రంథన పఠనాశక్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. సుగంధ ద్రవ్యమందు అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, ధర్మ మార్గముల యందు నడుచుకునేటువంటి వారు, బలత్కారమున స్వాధీనపరేటువంటి వారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మంచి విద్యావంతులు, అలాగే వేద పండితులతో, మంచి శాస్త్రజ్ఞులతో అనుభవము, అలాగే వారితో పరిచయాలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు, చిత్రలేఖ శిల్పి, హస్త కళాకారులుగా కూడా వీరు మంచి పండితులుగా ఉంటారని చెప్పుకోవచ్చును. అలాగే ఈ ధనురాశి వారికి ఉగాది నుండి మే 15వ తేదీ 2025 వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి ఏమిటనంటే 6వ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా దారాపుత్ర విరోధంచ స్వజనే కలహం తదా చూరాగ్ని నృప్ర భీతిశ్చ షష్టమాస్తే భవేత్ గురువు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా దేవగురువు అయినటువంటి బృహస్పతి మే 15వ తేదీ వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల యందు అభివృద్ధి అనేటువంటిది ఆగిపోవడం చేయడము, స్వజనులతో విరోధము, శత్రు సంఖ్య పెరగడము, అనారోగ్యం సంభవించడం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తున్నాడు. ఇక తదుపరి మే 15వ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి 7వ స్థానంలో ఉండటం పూర్వకంగా రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రభూషణం, అభీష్ట కార్య సిద్ధిచ్చ సప్తమాస్థే భవేత్ గురవు అనేటువంటి శాస్త్రవచనం రీత్యా రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుందయ్యా, ఆరోగ్యం లభిస్తుంది, అలాగే తేజస్సు, ధనము, ధాన్యము, వ్యాపారం వృద్ధి చెందడం, సంతానం కలిగినటువంటి వారికి సంతానం కలగడము, మరి విద్యాపరంగా విద్యాభివృద్ధి కలగడము, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడము, వీటి పూర్వకంగా చాలా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాడు. వాళ్ళ యొక్క అభీష్టం ఏదైతే ఉందో అది నెరవేర్చేటట్టుగా మే 15వ తేదీ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా దేవగురువు అయినటువంటి బృహస్పతి కార్యాలన్నీ కూడా చక్కబెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక తదుపరి దేవ కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవాని విషయానికి కనుక వచ్చినట్లయితే వాతశూల మనస్తాపం, జ్ఞాతివ్యాస కలాపకం, ప్రసూతి దేహ పీడంచ సూర్యపుత్ర చతుర్థ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచన రీత్యా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఈ ధనురాశి వారికి శనేశ్వరుడు భగవానుడు 4వ స్థానంలో సంచారం చేయడం పూర్వకంగా ముఖ్యంగా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతానపరమైనటువంటి సమస్యల రీత్యా అనారోగ్యాలు సంభవించడం, వాటి పూర్వకంగా వైద్య ఖర్చులు అనేటువంటిది పెరగడము, అలాగే శరీరంలో వాత రోగం అనేటువంటిది ప్రవేశించడము, అలాగే మన జ్ఞాతులతో బంధువులతో విరోధానికి దారితీసేటువంటి
పరిస్థితులు అనేటువంటిది ఏర్పడడం, తరచుగా ప్రయాణాదులు చేయాల్సి రావడం, అనారోగ్య సమస్యలు తలెత్తడము, ఈ విధమైనటువంటి సమస్యలు అనేటువంటిది ముఖ్యంగా గృహంలో ఇబ్బందికర వాతావరణాన్ని కలగజేస్తూ ఉన్నాడు ధనురాశి వారికి. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరము మరి మే 5వ తేదీ నుండి బృహస్పతి చక్కగా యోగకారకంగా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు భగవానుడు అనుకూలంగా లేకపోవడం పూర్వకంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వీటికి మరి పరిహార మార్గాలు ఏమిటి అంటే ముఖ్యంగా గనక గమనించినట్లయితే ప్రతి నిత్యము కూడా శనిగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించండి, శివపంచాక్షరి నామజపాన్ని చేయండి, ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి, నల్ల నువ్వులతో అర్చించండి, నువ్వుల నూనెతో నల్ల రంగు గల ఒత్తితో దీపారాధన చేయండి, నీలి రంగు గల పుష్పాలు స్వామివారికి సమర్పించండి, నీలి రంగు గల పళ్ళు కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేయడం, అలాగే తిలాలు దానం చేయడము, బెల్లం దానం చేయడం, నల్లని గల వస్త్రాలు దానం చేయడం పూర్వకంగా ఉత్తమమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అలాగే వీటితో పూర్వకంగా మరి ఏదైనా ఒక శివాలయంలో ఒక శనివారం రోజున అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించండి. తగు పూర్వకంగా శనిగ్రహం యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి. వాటితో పూర్వకంగా ఈ ధనురాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటి చేస్తుండండి. దత్తమూల మంత్రం జపించండి. వీటితో పాటుగా ప్రతినిత్యం పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యం పఠించండి. ఉత్తమ పరిస్థితులను పొందండి. నమస్కారం. నగలు చక్కగా ఆవులకు సమర్పించడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధనలో ప్రసాదంగా ఏది వితరణ చేయడము, ఈ విధంగా చేసుకున్నట్లయితే గురుగ్రహ ప్రతికూల పరిస్థితుల నుండి కాస్త అనుకూల పరిస్థితులు తప్పకుండా పొందుతారు. అలాగే మకర రాశి వారికి ఇక కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు భగవానుడు తృతీయ స్థానంలో సంచారంలో ఉండటం పూర్వకంగా మంచి అద్భుతమైనటువంటి పరిణామాలు కలుగజేస్తుంది. అయితే గురు బలము ఈ మకర రాశి వారికి లేకపోయినప్పటికీ కూడా కర్మకారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క బలం ఉండటం పూర్వకంగా స్త్రీభోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థానం ప్రాప్తిమారోగ్యం రవిపుత్ర తృతీయ స్థానకే శునవు. శాస్త్రవచనం రీత్యా ఏమిటంటే మంచి స్త్రీ భోగం లభిస్తుంది, వివాహం కాని వారికి వివాహం జరగడము, మనోసౌఖ్యం లభిస్తుంది, బుద్ధి కుశలత పెంచుకుంటారు, మనస్సులో తలచిన పనులు అనేటువంటివి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వస్థానాలు అంటే వారు ఉండేటువంటి ప్రదేశంలో ఎవరైతే గృహాల కోసం ప్రయత్నం చేస్తున్నారో గృహలాభం కలుగుతుంది. అలాగే ఆరోగ్య విధమైనటువంటి పరిస్థితులు ఇక్కడ దేవగురువు అయినటువంటి బృహస్పతి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఇక్కడ శనేశ్వర గ్రహం కర్మకారకుడు, ఆయుష్కారకుడు, ప్రాణకారకుడు అయినటువంటి శనేశ్వరుడు మనకు అనుకూల పరిస్థితులే కలిగజేస్తున్నాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం కన్నా శని బలం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ రాశి వారు ఇంకా అనుకూల పరిస్థితులు పొందడానికై మకర రాశి వారు ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితులు పొందుతారు. వీటితో పాటుగా మరి ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం శ్రీం వత్సరాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.